అరే మాకంటే మీరే ఆన్సర్లు ఎక్కువ ఇస్తుర్రు ఈ మధ్య, ఛాన్స్ ఇర్రి మాకు. విశ్వక్ గారు. సార్ నమస్తే. హలో సార్. హలో అండి. బోనాల జాతర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. సార్ ఇది నిన్న ఒక ట్వీట్ వేశారు మీరు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గురించి. అవును. అంటే ఇప్పుడు స్పీచ్లో కూడా చాలా ఎక్సైటెడ్గా చెప్తాను. అవును. ఏంటంత ఎక్సైట్మెంట్? డెఫినెట్లీ సార్, నేను బేసిక్గా సంగీత ప్రియుడిని కొంచెం. సో డెఫినెట్లీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కేర్ఫుల్గా, చాలా దగ్గరుండి ప్రేమించి చేసుకుంటా. నాకు తెలిసి జేఎక్స్ బిజాయ్ కూడా మళ్ళీ ఎంత బాగా కొడతాడా అనే డౌట్ వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ మ్యూజిక్. మీరు కింగ్ ఆఫ్ కొత్త చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఫేవరెట్ ఉండే. అండ్ మేము చాలా ప్రిఫర్ చేసి ఈ సినిమాకి పెట్టుకుంది, స్కోర్ చాలా బాగా ఇస్తాడని. సర్ప్రైజింగ్లీ ప్రతి పాట అదిరిపోయింది. చాలా తక్కువ ఆల్బమ్స్ కుదురుతాయి అట్లా, ప్రతి ఒక్క పాట కుదిరేది. సో డెఫినెట్లీ మీరు చూస్తారు ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్న మ్యూజిక్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఉంటుంది మీకు సౌండ్ చూస్తే. ఇది కూడా మీరు ఇప్పుడు టీజర్లో అదే గ్లిమ్స్లో చూసింది కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ అనమాట. పంక్ అని చెప్పి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసినాం. సో సినిమా మొత్తం చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డెలివర్ న్యూ ఏజ్ సినిమా టు యూ. అలాగే చాలామంది హీరోలు కొంచెం పబ్లిక్ అపియరెన్సెస్లో కానీ లేకపోతే సినిమాల మధ్యలో గ్యాప్ ఉండడం కానీ కొంచెం కేర్ తీసుకుంటారు. కొంచెం ఎక్కువగా కనపడకూడదనో లేకపోతే అలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు 3 సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 సినిమాలు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయ్యింది. అండ్ ఈవెంట్స్ విషయాన్ని చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ 1-2 ఈవెంట్లకు వస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ స్ట్రాటజీ? అంటే కొంతమంది ఏమో కాషియస్గా కనపడాలి, ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో, అది ఇది అంటారు. నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు, ఇండస్ట్రీ లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్. అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను. నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయడానికే చూస్తుంటా. అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది. ఏమో అని లెక్కలు వేసుకోలే. అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు, వాళ్ళ అన్నీ చూడరు. విశ్వకన్నా ఏంది ఊకే కనిపిస్తుండో అని చెప్పి వాళ్ళు అలుగుతారా మీరు? సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నా. యా విశ్వక్ గారు సార్ నమస్తే. గత 5-6 సినిమాల నుంచి మీరు మంచి డిఫరెంట్ సినిమాలన్నీ సబ్జెక్టులన్నీ ఎంచుకుని సార్ ఒక సినిమాకి మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు సార్. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది. సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ ఫ్లిక్లా అనిపిస్తుంది గ్లిమ్స్. అంటే ఇంకా ట్రైలరు టేజరు రావాలి. సో ఇది ఎలా ఉండబోతోంది? ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దామని ఏమైనా చేస్తారా? రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా. ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ. బట్ నాకు రొటీన్ అనిపించలేదు. నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది. మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తాను మీకు ఇంగ్లీష్లో. నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది, డ్రైవ్ అని ఒక సినిమా ఉంది రైన్ గాస్లింది. సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట. సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక 30 సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఫిల్మ్. మీరు గామె చూసినా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది. సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి. రామ్ తాళూరు గారు 10 ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం. అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి. ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా. అది ఎప్పుడు కనీసం కొంచెమైనా అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి? అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్, మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అంటే మీ సైడ్ స్క్రిప్టు, మీరు సురేందర్ రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా? నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్. స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది. కలిసారా ఈ మధ్య? కలిసారా? మొన్నే కలిసాను సార్, 1 వీక్ బ్యాక్ కలిసాను. సినిమాలు చేస్తా ఉన్నారా? అది ఈ సినిమాని కదా, అసలు సినిమాలు చేస్తా ఉన్నారా? అంటే అది ఇప్పుడేం చెప్పలే నేను, బట్ ఆయనకి వీలు చూసుకొని చేయొచ్చు. విశ్వక్ సేన్ గారు సార్ ఇక్కడ విశ్వక్ సేన్ గారు
సార్ సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది. ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్లో ఆ యూనిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదరా ఈ లాస్ట్ బెంచ్ ఉంటున్నారు. సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్. ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేట తెలుసున్నారనమాట. సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ వాళ్ళు అయ్యేది గరాజ్. సో ఇట్స్ అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్. సో నాకు బాగా అర్తి టచ్ ఉంది అనిపించింది. సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం. విశ్వక్సేన్ గారు ఇక్కడ అక్క. సో గుర్తు అయితే ఒకటి ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా? ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి. మళ్ళీ మీకు వచ్చా డ్రైవింగ్ 4-wheeler చెప్పు రే వచ్చా? లేదు, కార్ డ్రైవింగ్ వచ్చా? 2-wheeler వచ్చు, 4-wheeler నేర్చుకుంటున్నా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్నే మీకు ఏంటంటే నాకు రాకపోతే ఎవరికి రాదా? అట్లా కాదు నాకు తెలియదు. అయినా అడగండి, ఇది నాకు తెలియదు. నేను ఉత్త యాక్టర్ ఈ సినిమాలో. నేను డైలాగ్ ఏంట్రా ఏం ఉద్దేశించి రాసినావు అది? అది బేసిక్గా నేను రియల్ లైఫ్లో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది. సో నేను ఒక 2-3 మాట్లాడుతున్నప్పుడు అయ్యింది. అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్, బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్. అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లా చేస్తావా రవిను? నా ఉద్దేశం అట్లా కాదండి. అందరూ ఫెంటాస్టిక్ డ్రైవర్స్, నేను కూర్చొని క్యారెక్టర్ అంతే. ఇది మీరు దాని పర్సనాలిటీస్కి మీరు అలైన్ అవ్వద్దు. ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టర్. సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, విజువలైజేషన్, మీ లుక్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంటే అక్కడ వచ్చిన కామెంట్స్కి. సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇది నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఇది ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది. సో ఈసారి మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో. సో అంటే హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ. సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు? అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్ చేశారా? అక్కడ చేసాము, సెట్లు వేసాము, రకరకాల పనులు చేసినాము. సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో ఆ లక్ ఏమన్నా పనికి వస్తుందని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా? బేసిక్గా ఈడి పేరు రాకేష్, ఓకే, కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. బేసికల్లీ ఆడి పేరు రాకేష్. వాడు కొంచెం ఏం నాన్న ఇట్లాంటి పేరు పెట్టినావు అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. హాయ్ విశ్వక్. హాయ్ బ్రదర్. బోనాల జాతర శుభాకాంక్షలు. ఫస్ట్ థింగ్, సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడగాలి. అదే గ్లిమ్స్ గురించి. గ్లిమ్స్ బాగుంది. ఒక డౌట్ ఏంటంటే ఏ యాక్ట్రెస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు? అరే ఫస్ట్ వన్. అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? ప్రతి ఒక్కడు రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన అన్నది యాక్చువల్లీ చెప్తా. నీకు యాక్ట్రెస్ గురించి ఎందుకు అనిపించింది? మన మైండ్ ఆడికే. అంటే బేసిక్గా మీరు గ్లామరస్ హీరో కదా, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారేమోనని అనుకున్నాను, అందుకని. లేదురా, ప్రెజర్ తీసుకుంటా. ఆ ప్రెజర్ ఎవడన్నా వద్దనుకుంటాడారా? ఓకే, ఎనీవే. సో ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెం నాకు మొన్ననే అర్థమైంది. ఇంకో అరే ఒక్క నిమిషం ఆన్సర్. మార్చ్ 29 వస్తుంది. మీరే చెప్పండి రా. మార్చి 29న నాకు 30 ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది.
ఇంకా ఫోన్లో గంటలు గంటలు కూర్చోడైంది, వయసు వచ్చింది, కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేసా. సినిమా రిలీజ్కి వారం ముందు వస్తా, సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అదేంటి 22 years లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి. అవును. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. చాలా బాగుంది. మీనాక్షి, అందుకే రా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగింది నన్ను. ఒక 60 kgs ఎమరాల్డ్ స్టోన్ని చూసినట్టుంది మిమ్మల్ని చూస్తుంటే. కమింగ్ టు మెకానిక్ రాకీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్షేణ్ గారు అండ్ రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్లో ఎలా ఉంది మీకు? డెఫినెట్గా ఫుల్ ఫన్ రైడ్ ఇట్ హెస్ బీన్. ఎందుకంటే ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ యంగ్ పీపుల్. ఎవ్రీబడి హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఇస్ వెరీ న్యూ, వెరీ యంగ్. So there's a very fresh take to everything that we're doing. And every time I come on this set, it's like all these young people just trying to like figure things out and do it, which makes it a lot more passionate because I know how it feels. It's his first film as well, so the amount that you put into your first is always special. So I am so grateful that I got to have the opportunity to be a part of somebody's first. ఓకే, డాక్టర్ మీనాక్షి చౌదరి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు, యాక్టింగ్ ఒకటే చేస్తున్నారు? So I finished my dentistry and now I'm focusing fully on my career, which is acting. And if I choose to continue later or do something, probably I will. But right now I'm very happy with acting. సో రవితేజ గారు నాకు ఒక్క డౌట్ ఉంది వాడికి. అరే నేనేం చదువుకున్నా ఇప్పుడు? ఆడియన్స్ మనసులను చదువుకున్నాం. ఈమె డాక్టర్ చదివింది తెలుసు, నేనేం చదివినా తెలియదు కదా, అందుకే ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అడిగినాను. మీరు మందు రవితేజ గారు ఇక్కడ. సో డైరెక్టర్ గారు సో అంటే మీనాక్షి గారి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి గారి విషయంలో రోల్ చిన్నదయింది అంత మంచి హీరోయిన్కి అనే కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది, న్యాయం చేస్తుందా? సో బేసిక్గా ఈ మూవీలో ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయండి. సో మేజర్గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్. సో ఆబ్వియస్లీ షీ విల్ హ్యావ్ ఎ మచ్ బిగ్గర్ రోల్ అండ్ మచ్ ఇంపాక్ట్ఫుల్ రోల్, ఐ వుడ్ సే. మీనాక్షి సార్, ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక ఇమేజ్ ఉన్న యాక్టర్కి కథ చెప్పడం అంటే నాట్ ఈజీ థింగ్. ఎన్ని సంవత్సరాలు పడింది మీకు రీచ్ అవడానికి విశ్వక్సేన్? సో 2021లో నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, 2022లో నేను హీరోకి చెప్పాను. సో అది అయిన తర్వాత ఆయన డేట్స్ నాకు దొరికి మళ్ళీ షూట్ చేయడానికి నేను చెప్పాను. సార్, ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు, అతను ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు సార్. అతను ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు, అతనిలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఎట్లా ఒప్పించగలిగారు? అంత గుర్తులేదండి, నాకు గుర్తుండే అయితే నేను అటు ఇటు తిరుగుతూ చెప్పేసాను స్టోరీ అంతే. సో జస్ట్ విశ్వక్ గారు సార్, మీలో డైరెక్టర్ ఉన్నాడు. ఒక్కొక్కసారి డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొంచెం తడబడినా కూడా మీలో డైరెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అవును సార్. అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా? లేదు సార్, ఇంట్లో తెలిసినావాడిని. నాకు బేసిక్గా సార్, నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా ఇంత జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేరు ప్రొడ్యూసర్లు. సో నేను ఇప్పుడు మిగిలిన ఇంటికి వెళ్ళిపోకుండా కొంచెం వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా. సార్, మీకు తెలుస్తూ ఉంటుంది లొకేషన్లో ఫ్రేమ్ పెట్టినా, సీన్స్ తీసినా, ఒక లూజ్ సీన్స్ తీసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది. డైరెక్టర్గా మీలో హీరో అట్లా కూల్గా ఉంటాడా? అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ రవి. డెఫినెట్లీ నాకంటే తెలివైనోడు. సో మనకంటే తెలివైన వాళ్ళ దగ్గర నేను బెండ్ అయిపోతా. సూపర్ సార్. సార్, మీరు వేసుకున్న షూ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు. అవును సార్, చూసా. మీనాక్షి గారు ఏంటి మేడం, గుంటూరు కారం తర్వాత వరుసగా విశ్వక్సేన్ గారు, తర్వాత విజయ్తో గోటు, తర్వాత లక్కీ లక్ష్మణ్, తర్వాత ఇప్పుడు F3 భాస్కర్. ఎట్లా అనిపిస్తుంది మేడం విజయ్ గారితో, దుల్కర్తో, అందరితో? I think the only thing that I can think of when I say the work that I'm doing is because of the people who want to watch me. And trust you me, every single day when I get up, go on set, I'm just saying that I hope that I don't disappoint my fans. I hope that I do justice to the love and support I keep getting. Ippudu
the love I've got from this industry, this is my mother industry, and there is no way that I would ever want to do anything that kind of puts in that space. So I'm very, very, very grateful. Chala grateful ga unnanu and chala santosham undi to be a part of Telugu film industry, and definitely looking forward to so much more. యా డైరెక్టర్ గారు హియర్ యా మెకానిక్ రాకీ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీంట్లో ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా ఉంటుందా? అంటే జనరల్గా నాకు అంత మెసేజ్ ఇచ్చేంత అంటే ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ అండి, బట్ అండర్లయింగ్గా మీకు మెసేజ్ ఉంటుంది. అండ్ మెకానిక్ రాకెన్ పెట్టడానికి హీరో ఈజ్ ఎ కార్ మెకానిక్, సో ఐ థాట్ ఇట్ వుడ్ బి మోర్ ఆప్ట్. రవితేజ గారు, హాయ్. రవితేజ గారు ఇక్కడ. మీనాక్షి, ఇప్పుడు మీరు ఏమన్నా ఇందాక ఇట్స్ ఏ రొమాంటిక్ ఫ్యామిలీ మాస్ థ్రిల్లర్ అన్నారు. 4 ఎలిమెంట్స్ చెప్పారు మీరు. థ్రిల్లర్గా వచ్చేసరికి స్క్రీన్ ప్లేని అండ్ ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఈ మూవీలో? ఎందుకంటే స్క్రీన్ ప్లే కొంచెం మిస్ అయినా డైవర్షన్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీ అంటే దాన్ని లింక్ చేయాలంటే ఏ విధంగా చూపిపోతున్నారు? ఇంకో 15 days బ్యాలెన్స్ ఉందండి షూట్, అది అవగానే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ సో ఫార్ వీ హ్యావ్ డన్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బ్యాలెన్స్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇందులో తెలియని కొన్ని లేయర్స్ కూడా ఉన్నాయి, అవి మీకు టీజర్లో ట్రైలర్లో అవన్నీ కూడా మీకు బయటకు వస్తాయి. సో మీనాక్షి, హియర్ ఐఎమ్ హేమమాలి హియర్. హాయ్, సో గుడ్ టు సీ యూ. చాలా బాగున్నారు గ్లిమ్స్లో చూస్తుంటే. అంత పాత క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్? అండ్ మీ ఇద్దరికి కామన్ రిలేటెడ్ హిట్ ఉంది. హిట్లో యూ బోత్ వర్క్డ్ అంటే సపరేట్ ఆర్ఎల్స్ మీ ఇద్దరికి కామన్ అది. సో హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్? అండ్ ఈ రోల్ని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? కథలో ఏం నచ్చింది మీకు బాగా అంత యాక్సెప్ట్ చేయడానికి? No, definite ga. Vishwak is a super fun guy to work with. He's so chill. There is not even a single moment on set when you feel stressed or like, you know, you're tired. We've been going on throughout the day. He'll keep cracking jokes. He'll have that energy. The moment he comes on set, there is a certain energy that comes in. So this guy has that. They say no. యాక్చువల్లీ విశ్వక్ ఫీలింగ్ ఈజ్ లైక్ అబ్బా సాయిరామ్ అంత మంచిగా చెప్తుంది నా గురించి, రైట్? No, but definitely he's a wonderful, wonderful person to be with, work with, be on sets with. And I think in this space of why I chose this script was when he narrated the story to me, it is, like I said, it's a chala relatable character. I have friends who are like that, and I also have been like that during my college days. So I could relate to a lot of things that this character has gone through in life. So I think one of the reasons I wanted to do that was because I have not done anything like it. And even from the films that I'm doing right now that you'll see, every film is a very different character. Be it Lucky Bhaskar, be it, Mechanic Rocky, be it Goat, be it Matka, be it even Venkatesh Sir's film. So all the characters are very unique. So in every film you'll see a very different version of me. సో రవితేజ గారు, రామ్ తల్లూరి గారు సార్ మీకే సార్. అంటే డైరెక్టర్ చాయిస్ ఎవరు సార్? అంటే డైరెక్టర్ ఫస్ట్ మీకు కథ చెప్పి ఒప్పించాడా లేకపోతే విశ్వక్ సేన్కి చెప్పి ఒప్పించారా? ఫస్ట్ నాకే చెప్పి ఒప్పించాడు. సో నాకు చెప్పిన తర్వాత హీరో దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఓకే, అంటే మీ ప్రొడక్షన్లో కొత్త డైరెక్టర్స్కి ఓపెన్గా ఉంటారా? అంటే ఎలాంటి కథలు చూస్తున్నారు? నాకు ఎప్పుడు కొత్త డైరెక్ట్లో చేయడం అంటే చాలా ఇష్టము. సో అట్లనే నేను 2-3 కథలు అయిన తర్వాత ఇది చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత దీనికి విశ్వక్ అయితే బాగుంటారని పంపించాం విశ్వ దగ్గరికి. సో మీ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ మీరు చేసిన అన్ని సినిమాల్లోనూ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వెల్ మెయింటైన్గా ఉంటాయి. కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమన్నా చెప్తారా? అంటే మెకానిక్ రాకీకి మీరు అనుకున్న బడ్జెట్లో చేయగలిగారా? ఎలా సాగింది ఈ జర్నీ? కొంచెం బడ్జెట్ దాటింది, బట్ ట్రై చేసాం తీయటానికి, కానీ కుదరలేదు. థ్యాంక్ యూ సార్. విశ్వక్ సేన్, ఇందాక జుట్టు ఊడిపోతుంది అన్నారు కదా, మరి మీ ఫ్యాన్స్ మీ మీద నమ్మకం పెట్టుకున్న సీక్వెల్స్కి ఏంటి సమాధానం? మంచి తైలం వాడతా గ్యాప్లో, పుత్తూరు తైలం వాడతా నెత్తికి గ్యాప్లా. అంటే ఫలక్నామా దస్ట్ చేస్తా, ఉన్నాయి మన దగ్గర. ఫలక్నామా దస్ట్ ఉంది, దమ్కి 2 ఉంది, ఈ నగరానికి ఏమేమి 2 ఉంది, అన్ని 2లు వస్తాయి. ఒక్కసారి మీనాక్షి. Hi, and your screen presence is amazing and beautiful. So I just want to ask one question about that greatest of all time, Talapati. That
what's the update about that film? I think you'll get to know that very, very soon. I think they'll be coming in. There's a great song with Sir that I have in that, and I'm very excited for that. But more than that, I'm very excited for the song we have in this film. And I cannot wait for you to hear that song as well. I think there will be more updates coming soon. So a lot of great songs from this album as well. Yes. విశ్వక్ గారు సార్ విశ్వక్ గారు సార్ ఇక్కడ సార్ 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 లైలా లైలా మేకప్కి ఎంత టైం పడుతుంది సార్ సార్ మేకప్కి ఎంత టైం పడుతుంది గంటన్నర పట్టింది సార్. వాళ్ళు 3 గంటలు అంటే అంత టైం కష్టం, కొంచెం రోజు కూర్చోడు, యాక్టింగ్ కూడా చేయాలి, మేకప్తో 1.5 hours అట్లా పడుతుంది సార్. సార్ ఒక హీరోకి డేర్ స్టెప్ అటువంటి క్యారెక్టర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఎందుకు అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎట్లా కనెక్ట్ అయింది మీకు? సేమ్ సార్, లిస్ట్లో ఉంది అది, మనం చేయాలి అనుకున్న లిస్ట్లో ఉండే ఆ సినిమా. సో డెఫినెట్లీ 2-3 కథలు విన్నా ఈ జానర్లో. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏదో అవార్డులు కొట్టేయడానికనో దాని గురించో కాదు, ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్. సార్ అంటే అదిరిపోయే ఎంటర్టైనర్ అది. ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఏమన్నా ఆడవాళ్ళ కష్టాలు ఏమన్నా అర్థమైనాయా మీకు? కష్టపెడతారు సార్ వాళ్ళు, కష్టాలు వాళ్ళ కష్టాలు కష్టాలు మనకేందో. కాదండి, మీరు మేకప్ వేసుకున్నారు కదా, సో దానికే 1.5 hour పట్టింది. సో స్పెషల్ గా లైలా గురించి అని చెప్పి టైటిల్లోనే ఆడవాళ్ళ పేరు తీసుకున్నారు, మళ్ళీ కష్టాలు పెడతారని ఎలాగా డిఫైన్ చేసేసి స్వీట్ పెయిన్ అది. ఓకే, ఏదైనా నాకు ఏరు కోరి తెచ్చుకునే నొప్పి అది. విశ్వక్ సేన్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీలు. తెలుసన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ చాలా బాగుంది. Thank అండ్ నా you. క్వశ్చన్ ఏంటంటే సార్, సో ఇది లేకపోతే విశ్వక్ సినిమా చేయలేడు అనేది ఏమైనా ఉందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే విశ్వక్ సేన్ గారి సినిమాలో 2 హీరోయిన్స్ కంపల్సరీ ఉండాలి అనేది బయట టాక్. బట్ మీకేమన్నా నేను చేసే స్క్రిప్ట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది ఏమన్నా ఉందా? నీ డౌట్ ఏంటంటే నా సినిమాలో ఒక హీరోయిన్ జరపకపోతే ఇంకొకరిని పెట్టండి అని నేను అడుగుతానా నీ క్వశ్చన్? అంతేనా? అంతేనా? గామి చూసావా? చూసాను. అసలు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా ముట్టుకోరు ఆ సినిమాలో నన్ను. అట్లాంటివి కూడా చేస్తా మొదల. ఇదేదో కుదిరింది, ఆయన రాసుకుంటే 2 హీరోయిన్లు, కానీ బాగుంటుంది కదా. సార్ విశ్వక్ గారు, సార్ ఇది ఫలక్నామా దాస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏ సినిమా ఎలాంటి వెరైటీస్ చేసినా కానీ కంపల్సరీగా మాస్ కా దాస్ అనే ట్యాగ్, ఆ మాస్ని అట్రాక్ట్ చేయాలనే ట్యాగ్ మాత్రం కంపల్సరీ మీలో కనిపిస్తుంది. అది మాస్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మీ దాంట్లో, ఒక గామి మినహా అన్ని క్యారెక్టర్స్లో. గామి, అశోకవర్ణం అవి కొంచెం ఏం అట్లా బట్టలు చెప్పుకోలేదు సినిమాలో. బట్ కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు మాస్ హీరోగానే ఇప్పటికీ ఆడియన్స్ చూస్తుంటారు, మీ అభిమానులు కూడా అలా చూస్తుంటారు. ఈ సినిమాలో అంతకుమించి అంటే మాస్ ఆల్రెడీ మీరు చాలా చేస్తారు కదా, అంతకుమించి కొత్తగా మాస్ క్యారెక్టర్ని ఎలా చేశారనేది. వెరీ స్టైలిష్ అండ్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే ఈసారి. సార్ రవితేజ గారు, సార్ ఇది ఇంతకుముందు చెప్పారు కదా విశ్వక్ గారు, మాస్ ఆల్రెడీ ఆయన మాస్ ఇమేజ్ ఉన్న హీరో, ఆయన్ని ఆల్రెడీ చాలా సీన్లలో చేసేసి ఉంటారు మాస్ సీన్లు. ఆయన్ని కొత్తగా చూపించడానికి ఏం ప్రయత్నం చేశారు మీరు? అంటే మాస్ చేసేటప్పుడు ఆల్రెడీ చాలా సీన్లు ఆల్రెడీ గుర్తొస్తూనే ఉంటాయి. అలా అంటే మేము సెపరేట్గా చేసింది ఏం లేదండి, స్టోరీలో ఉన్నదాన్ని మేము ఎలివేట్ చేస్తూ వెళ్ళాం అంతే. సో ఆబ్వియస్లీ ద స్టోరీ హ్యాస్ ఆల్ ద స్టైలిష్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో యూ విల్ ఎంజాయ్ ద మోస్ట్. సార్ ఒక లైన్గా ఓ స్టోరీ లైన్గా చెప్పాలంటే ఏం చెప్తారండి మీ సినిమా గురించి? స్టోరీ లైన్ చెప్పడం ఇంకా టైం ఉందండి. సో ముందు గ్లిమ్స్ ఎంజాయ్ చేశారు కదా, మీకు టీజర్లో ట్రైలర్లో ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే, మీనాక్షి. లాస్ట్ 2 questions. Hello, Meenakshi. ప్లీజ్. Meenakshi. Only 2. Hi. Hello, sir. 2022 hit film, I think you did. And 2023 you did 1 film, 1 Tamil film. 2024 Guntur Karam after Mahesh Babu's film. Now you are signed more than half a dozen films. What is the secret? Sir, the secret is me signing films even last year. The No, last thing year is they're you all did. going on and on and on. But truthfully speaking, it is mostly, I think I'm fortunate enough to get the scripts and to be a part of films that truly are something that I've always wanted to be a part of. I've always been a huge fan of Mahesh Babu sir. So when they told me that there's a script and you'd want to be a part of, I was more than happy to be a part of that script. And coming on to all the other scripts that I've heard, even now the lineup that I have with Lucky Bhaskar releasing on September 7,
It's truly wonderful to see Telugu industry accepting me for who I am and what I'm capable of, and that is the beauty of this industry, I think. And the secret is probably I don't know. I just think I'm lucky and I'm very grateful, and it's truly a blessing to be where I am today. రామ్ తల్లూరు గారు కాంట్రవర్సీ క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. ఇందాకే అడిగేశాను కదా. మీరు ఒక మంచి అంశంతో ఇండస్ట్రీలోకి దాదాపు 10 ఏళ్ళైంది వచ్చి ఒక 2-3 సినిమాలు మాత్రమే తీశారు. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు, ఏవో మంచి మంచి సినిమాలు. మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు? అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్. తెలుసు నాకు. దానివల్ల నేను సినిమా ఫీల్డ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు. సినిమా అంటే నేను 100% నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చేయాలి. సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుందని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా మ్యాక్సిమం పిక్చర్స్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ సైన్ చేయాలి వాళ్ళంతా, మీకు సైన్ చేయాలి, మీరు సైన్ చేయడం కాదుగా. అదే నాకు సైన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. మీరు ఆరంభంలో జనసేన సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఆ విభాగాన్ని చూశారు కదా, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా చేయట్లేదు? ఇప్పుడు యాక్చువల్గా అది వాళ్ళే చూసుకుంటున్నారు సార్, పార్టీ చూసుకుంటారు. మీరు చూడండి. నేను చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. విశ్వక్సేన్ గారు వన్ లాస్ట్ అక్కడ నుంచి ఇటు మారి క్వశ్చన్ అడగడానికి వచ్చాను. ఇక్కడ నుండి ఎక్కువ రాలేదు యాక్చువల్, అందుకే నేను ఇటు అందుకే చూస్తున్నా. మీరు అటు చూడట్లేదనే నేనే ఇటు వచ్చాను. అయ్యో చూస్తా, చెప్పండి. సో సినిమా గురించి అందరూ అడిగేశారు. ఒక పర్సనల్ డౌట్ ఫ్యాన్గా, ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు ఏంటండి బాబు, ఏంటి ఆ క్రేజ్ అసలు? అది డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్, అంతే. హ్యాపీ అండ్ బ్లెస్డ్ విత్ ఇట్. అడిగాయి రాజా. హాయ్ అన్న. అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న, నెక్స్ట్ పోస్టర్లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనబడింది అన్న. అంటే అతని రెఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా? జనతా గ్యారేజ్ లుక్లా అనిపించింది అన్న. అంటే అతని రెఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది? కామన్ పాయింట్ ఎనర్జీ అయి ఉండొచ్చు మరి. యా ఓకే, థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మళ్ళీ బోనాల జాతర శుభాకాంక్షలు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు అండ్ మీనాక్షి చౌదరి, రామ్ గారు అండ్ రవితేజ గారు.